బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ లో మరణించాడు. ఆసుపత్రి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను హతమయ్యాడు. ఆదివారం అరెస్టైన రియాజ్ సోమవారం ఉదయం ప్రాణాలు కోల్పోవడంతో ఈ కేసు ముగిసినట్లయింది. పోలీసుల కథనం ప్రకారం చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్న రియాజ్ ను ఎక్స్రే కోసం తీసుకువెళ్తున్నారు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ వద్ద నుంచి తుపాకీ లాక్కొని అక్కడి నుంచి పారిపోయేందుకు అతను ప్రయత్నించాడు. అయితే దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులో రియాజ్ అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, అక్కడ పరిస్థితి ఏంటి? లావణ్య నిజామాబాద్ జిల్లాలో జరిగిన రియాజ్ కేసు అయితే కంప్లీట్ క్లోజ్ అయిందని చెప్పచ్చు. అయితే గతంలో గత వారం రోజుల కింద కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ఆదివారం అటు రియాజ్ ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు ఉదయం కూడా ఎన్కౌంటర్ చేసి అటు రియాజ్ ని కూడా ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆదివారం రియాజ్ ను యువకుడితో ఘర్షణ పడుతున్న సమయంలోనే అటు పోలీసులు తనని చూసి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గాయాలతో ఉన్న రియాజ్ ను ఆసుపత్రికి అయితే చేర్పించి చికిత్స అందిస్తున్న సమయంలోనే అటు కానిస్టేబుల్ నుంచి ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని పరిగెత్తే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అదే ఈ సమయంలో అటు ఎవరికైనా ఇంకా హాని చేసే ప్రమాదం ఉందన్న నేపథ్యంలోనే అత్యవసర సమయం కోసం తనకి కాల్చినట్టుగా అయితే అటు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే గత 3 రోజుల క్రితం పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రియాజ్ హత్య చేశాడు. అయితే అప్పటి నుంచి కూడా అతని కోసం పోలీసులు తీవ్రంగా 3 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే దీనికి టీములుగా ఏర్పడి కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే ఆదివారం రియాజ్ అచ్చుకి కూడా అటు గుర్తించినట్టుగా అయితే క్లూస్ టీమ్ అయితే తెలిపింది. అయితే దీనికి సంబంధించి అటు సారంగపురం అడవి ప్రాంతంలో లారీలో తలదాచుకున్నట్టు అయితే తెలిసింది. వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు పట్టుకునేందుకు కూడా యత్నించడం జరిగింది. కానీ అతని సమీపంలోనే కాలువలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కడే ఉన్న యువకుడు అతన్ని పట్టుకొని పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే అతనికి రియాజ్ కు అయితే ఈ ఘర్షణ జరిగినట్టుగా తెలుసు. అయితే ఈ ఘర్షణలోనే ఇద్దరు గాయపడ్డారు. అయితే ఇద్దరిని కూడా పోలీసులు ఆసుపత్రిలో చేర్పించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలోనే ఈ రోజు ఉదయం పారిపోయేందుకు అయితే రియాజ్ ప్రయత్నించాడు. అయితే అక్కడ ఎక్స్రే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని చూశారు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపినట్టుగా అయితే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికే వైలెంట్ లో ఉన్న రియాజ్ ను కానిస్టేబుల్ పొట్టన పెట్టుకున్నారంటూ కూడా ఆల్రెడీ మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఆత్మరక్షణ కోసం కూడా అటు ఎదురు కాల్పులు జరిపారు. అయితే ఈ ఎన్కౌంటర్ లో రియాజ్ ఆసుపత్రిలోనే హతమయ్యాడు. అయితే అరెస్ట్ సమయంలో అరెస్ట్ సమయంలో రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారనే ప్రచారం జరిగింది. దీని పోలీసులు కూడా ఖండించడం జరిగింది. అయితే అరెస్ట్ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలోనే కాల్పులు జరపలేదని నిజామాబాద్ సిపి తెలపడం జరిగింది. అయితే వాళ్ళ గన్తో పాటు వెళ్లిపోయే క్రమంలో దాడికి యత్నించారని, అందుకే తుపాకీకి పని చెప్పాల్సి వచ్చిందని చెప్పి కూడా అటు సిపి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అటు నిజామాబాద్ లో అయితే అసలు ఏంటి అంటే గతంలో ప్రమోద్ అన్న కూతురు కోసం ఆసుపత్రికి వెళ్ళిన మేనల్లుడితో కలిసి వెళ్తున్న సమయంలో రియాజ్ కు సంబంధించిన సమాచారం తెలిసింది. వెంటనే రియాజ్ ను పట్టుకునేందుకు ఖిల్లా ప్రాంతానికి వెళ్ళాడు. అయితే అక్కడ అటు ప్రమోద్ ని కూడా తను అంటే నా కోసం ఇన్ఫర్మేషన్ కోసం వచ్చావు, ఇదంతా కూడా నా డేటా కలెక్ట్ చేస్తున్నావు అన్న నేపథ్యంలోనే అటు ప్రమోద్ ని రియాజ్ చంపినట్టుగా అయితే వాళ్ళ ఎవిడెన్స్ లో తెలిసింది. అయితే ఫైనల్లీ అటు కంప్లీట్ గా రియాజ్ ని కూడా అటు పోలీసులు హతం చేశారు. కాబట్టి ఖచ్చితంగా అటు ప్రమోద్ కి సంబంధించిన ఫ్యామిలీ అందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన మాకు కంప్లీట్ గా మాకు ప్రభుత్వం మాకు న్యాయం చేసిందని చెప్పి కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. లావణ్య, రైట్ భరత్, అంటే ఆసుపత్రి నుంచి కూడా తప్పించుకునేందుకు ప్రయత్నించగా అంటే పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను హతమైనట్టుగా తెలుస్తుంది కదా, మరి పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు? ఖచ్చితంగా అటు తను ఇక్కడ నుంచి ఏఆర్ కానిస్టేబుల్ సంబంధించిన గన్ తీసుకొని పారిపోయే క్రమంలోనే తనని అంటే మా ప్రాణాలు మళ్ళీ ఎవరిపైన దాడి చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే మేము కాల్చాం, కానీ కావాలని అయితే కాల్చలేదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇది అనుకోకుండా చేసింది కాబట్టి అంటే కావాలని చంపింది కాదు, కేవలం ప్రాణ రక్షణ కోసం చేసిందని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు పోలీసులకు కూడా ఎంక్వైరీ ఉన్నట్టుగా అయితే తెలుసు. దానికి సంబంధించి పైన అధికారులు కూడా అంటే ఏ క్రమంలో తను షూట్ చేయాల్సి వచ్చిందన్న దానిపైన కూడా వాళ్ళు ఆరా తీసినట్టుగా తెలుసు. అయితే హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా
తను పారిపోయే క్రమంలో కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ తీసుకునే క్రమం సంబంధించి అన్ని ఎవిడెన్స్ కూడా అటు పోలీసులు కలెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా అధికారుల సమక్షంలో ఇదంతా కూడా పెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలిసింది. రైట్, థ్యాంక్ యూ భరత్.